తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని చింతచెట్టు వీధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. వంట మాస్టర్గా పనిచేస్తూ చిన్న దుకాణం నిర్వహించుకుంటున్న షేక్ వలీ భాషాను అనిల్ కుమార్ అనే వ్యక్తి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు అనిల్ కుమార్ తన కుమార్తెను వేధిస్తున్నారని, అతడిపై షేక్ వలీ భాషా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు. కేసు ఏలూరు న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఈ కేసు విషయంలో రాజీ చేసుకుందామని అనిల్ కుమార్ షేక్ వలీని కోరుతూ వచ్చాడు. వలీ భాష అంగీకరించకపోవడంతో యువకుడు దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం సుమారు 5:05 మధ్యలో నిడదవోలు పట్టణం చింతచెట్టు వారి వీధిలో ఈ షేక్ వలీ భాష అనే అతను తను లేచి రెగ్యులర్గా తన షాప్ తీసుకోవడానికి కిందకి వస్తే సిరంగుల అనిల్ కుమార్ అనే అతన్ని కత్తితో నరికి చంపడం జరిగింది. అతను గతంలోని ఎవరైతే అనుమానిత వ్యక్తి ఉన్నాడో గతంలో షేక్ వలీ భాషా గారు కంప్లైంట్గా ఉన్న ఒక పోక్సో కేసులో వాళ్ళ అమ్మాయిని నడిపించడానికి పోక్సో కేసులో ఈ సిరంగుల అనిల్ కుమార్ అనే అతను ముద్దాయి. ప్రజెంట్ ఈ కేసు ఏలూరు కోర్టులో విచారణ దశలో ఉంది. ట్రయల్ ఇంకా ఫిక్సేషన్లో ఉంది. సో ఈ కేసులో రాజీ అవ్వమని ఇతనితో ముద్దాయి ఫిర్యాదుతో చనిపోయిన వ్యక్తితో అడుగుతున్నాడు. ఆ విషయంలో రాజీ కాలేదని చెప్పి అతను మనసులో ఖర్చు పెట్టుకుని చంపుతున్నట్టు ప్రాథమికంగా ఇదే తెలిసింది. కేసు దర్యాప్తు చేసి యాజ్ పర్ ఫ్యాక్ట్స్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాం.